భారత ఎగుమతులపై 50% సుంకాలు. పాకిస్తాన్తో ట్రంప్ వ్యక్తిగత స్నేహం, పదే పదే అమెరికన్ల విద్వేషం ఢిల్లీని టెన్షన్ పెట్టాయి. కానీ ఢిల్లీ మాత్రం ఎంతో సహనంతో ఎదురుచూసింది. ఈ సహనం ఫలితాలు తాజాగా కౌలాలంపూర్లో శుభ సంకేతాలను ఇచ్చాయి. ఇరు దేశాల మధ్య లాంగ్ టర్మ్ రక్షణ ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా వార్ సెక్రటరీ పీట్ హెగసిత్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ డీల్తో అమెరికా భారత్ బంధం బలంగా మారుతుందని ఇరువురు మంత్రులు వెల్లడించారు. అయితే అమెరికా భారత్ మధ్య వాణిజ్య టెన్షన్లు తగ్గుముఖం పడతాయా? జెట్ ఇంజన్ల సమస్య పరిష్కారం అవుతుందా? డ్రాగన్ కంట్రీకి ఇరు దేశాలు చెక్ పెడతాయా? తాజాగా ఒప్పందంతో ఎలాంటి మార్పులు వస్తాయి? లెట్స్ వాచ్. భారత్ అమెరికా మధ్య టెన్షన్లు తగ్గుతాయా? కౌలాలంపూర్ రక్షణ ఒప్పందం సీక్రెట్ ఏంటి? ఇండో పసిఫిక్ ప్రాంతంలో సీన్ మారుతుందా? ఇటీవలి కాలంలో అమెరికా భారత్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగింది. విమర్శలు ప్రతి విమర్శలు రేగాయి. దీనంతటికీ కారణం ట్రంప్ సుంకాలు. భారత్పై 25% ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించాడు. ఆ తర్వాత రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% సెకండరీ సుంకాలను ట్రంప్ విధించాడు. దీంతో భారత్పై మొత్తం 50% సుంకాలను ట్రంప్ బాదాడు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు వాణిజ్య చర్చలు కొనసాగుతున్నా ట్రంప్, అతడి సహాయకులు పదే పదే భారత్పై విమర్శలు చేశారు. వాణిజ్య ఒప్పందానికి రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ఓ మంచి వార్త వచ్చింది. భారత్, అమెరికా కీలకమైన రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది 10 ఏళ్ల పాటు అమల్లో ఉండే రక్షణ ఒప్పందం. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. నిజం చెప్పాలంటే ఇదొక గూగ్లీ లాంటిది. ఎందుకంటే భారత్తో అమెరికా వాణిజ్య యుద్ధానికి దిగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. మరోవైపు భారత్ కూడా ప్రత్యామ్నాయాలను విస్తరించుకుంటోంది. ఇలాంటి సమయంలో 10 ఏళ్ల ఒప్పందం అనేది ఎవరూ ఊహించనిది. అసలు ఈ ఒప్పందం ఏంటి? భారత్ అమెరికా మధ్య ఒప్పందం తాజాగా కౌలాలంపూర్లో జరిగింది. మలేషియా రాజధాని నగరం కౌలాలంపూర్. అక్కడ ఏషియన్ ఇండియా రక్షణ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అమెరికా తరపున సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగసిత్ హాజరయ్యారు. సెక్రటరీ ఆఫ్ వార్ అంటే రక్షణ శాఖ మంత్రి. సదస్సు సందర్భంగా రాజ్నాథ్ సింగ్, పీట్ హెగసిత్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరువురు 10 ఏళ్ల రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో రెండు దేశాల రక్షణ భాగస్వామ్యానికి కొత్త శకం మొదలైందని రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో వెల్లడించారు. భారత్ అమెరికా రక్షణ సంబంధాలను ఈ ఒప్పందం విధానపరమైన దిశను నిర్దేశిస్తుందని చెప్పారు. స్వేచ్ఛాయుత, ఓపెన్ నియమాల ఆధారంగా నడిచే ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని కాపాడడంలో ఇరు దేశాల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదిగా రాజ్నాథ్ వెల్లడించారు. ఈ ఒప్పందం గురించి భారత్ ఉత్సాహంగా ఉంది. రక్షణ సంబంధాల్లో కొత్త శకంగా రాజ్నాథ్ ప్రకటించారు. ఒప్పందం ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగసిత్ సైతం ఎక్స్లో తెలిపాడు. 10 ఏళ్ల ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి, నిరోధక శక్తికి పునాది లాంటిదన్నారు. ఈ ఒప్పందంతో రక్షణ సమన్వయం, సమాచారం, సాంకేతిక సహకారాలను బలోపేతం చేస్తున్నట్లు హెగసిత్ స్పష్టం చేశాడు. ఇరు దేశాల బంధం కూడా బలంగా మారుతుందని అమెరికా రక్షణ మంత్రి చెప్పుకొచ్చాడు. సో ఇరువైపుల నుంచి సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. అయితే ఈ ఒప్పందం ప్రత్యేకతల సంగతేంటి? ఈ ఒప్పందం దేనికి దారితీస్తుంది? నిజానికి ఈ ఒప్పందం గురించి ఇరు దేశాల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. కానీ కొన్ని సంకేతాలు మాత్రం కనిపించాయి. రాజ్నాథ్ సింగ్ ప్రకటన చూస్తే ఒప్పందం సమగ్రంగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తం అన్ని రకాల సంబంధాలను ఇది కవర్ చేస్తుందని భారత రక్షణ మంత్రి స్పష్టం చేశాడు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగసిత్ కూడా కొన్ని సంకేతాలిచ్చాడు. అమెరికా, భారత్ మరింత సమాచారాన్ని పంచుకుంటాయని, సాంకేతికతలోనూ సహకరించుకుంటాయని తెలిపారు. మిలిటరీ సమన్వయం కూడా ఉంటుందని హెగసిత్ స్పష్టతనిచ్చాడు. వాస్తవం చెప్పాలంటే ఈ డీల్ ఒప్పందాల వివరాల గురించి ఏమాత్రం కాదు. ఇది భారీ రాజకీయ ప్రకటనగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా భారత్ అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డొనాల్డ్ ట్రంప్ అర్థం పర్థం లేని సుంకాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ను ట్రంప్ నెత్తిన కూర్చోబెట్టుకుంటున్నాడు. అయినా సరే అమెరికా మిలిటరీ సంబంధాలపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు.
నిజానికి రెండు దేశాల మిలిటరీ సంబంధాలు మరింతగా విస్తరిస్తున్నాయి. సో రెండు దేశాల సంబంధాలు విస్తృతమైన సందేశాన్ని క్లియర్ గా చెప్పేశాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు, వాణిజ్య ఉద్రిక్తతలు వేరని క్లారిటీ ఇచ్చాయి. ఇప్పుడు ఒప్పందం టైం ఫ్రేమ్ ను చూడండి. భౌగోళిక రాజకీయాల్లో 10 సంవత్సరాలు అనేది ఎక్కువ సమయం కాకపోవచ్చు, కానీ ఒక అధ్యక్షుడికి తన చివరి పదవీ కాలంలో ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు అమెరికా పరిపాలన నుంచి వచ్చిన స్పష్టమైన సంకేతం. భారత్పై దీర్ఘకాలిక పెట్టుబడి లాంటిది ఈ ఒప్పందం. అదే సమయంలో ఇది చైనాకు కూడా ఓ సందేశమిస్తోంది. రాజ్నాథ్ సింగ్, పీట్ హెగసిత్ ఇద్దరూ చైనా విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఓపెన్, ఫ్రీ ఇండో-పసిఫిక్ ప్రాంతం కావాలని ఇరువురు మంత్రులు ప్రకటించారు. ఇది నేరుగా చైనాను అటాక్ చేయడమే. భారత్ అమెరికా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి మూల స్తంభంగా హెగసిత్ అభివర్ణించాడు. ఇరువురు నేతల నుంచి చైనాకు స్పష్టమైన సందేశం వెళ్ళింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రయత్నాన్ని భారత్ ఎలా చూడాలి? నిజానికి భాగస్వామ్యాలను భారత్ ఎప్పుడూ స్వాగతిస్తుంది. భారత్ సైతం మిలిటరీ కొనుగోళ్లను వైవిధ్యం చేయాలని ప్లాన్ వేస్తుంది. అంటే ఆయుధాల కొనుగోళ్లకు ఒకే దేశంపై ఆధారపడకూడదని భారత్ భావిస్తుంది. దశాబ్దాలుగా రష్యా నుంచే పెద్ద ఎత్తున ఆయుధాలను భారత్ కొనుగోలు చేస్తోంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ఆయుధాల్లో రష్యావే 80% ఉంటాయి. అందుకే ఇతర దేశాల నుంచి కూడా ఆయుధాలను కొనాలన్నది భారత్ వ్యూహం. ఈ ప్లాన్కు అమెరికా అచ్చం అతికినట్లు సరిపోతుంది. కానీ అమెరికాతో సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జెట్ ఇంజన్లు. తేజస్ యుద్ధ విమానాల కోసం అమెరికా నుంచి జెట్ ఇంజన్లు కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకుంది. అమెరికాకు చెందని ఏవియేషన్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ జేఈసీతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. జీఈసీ మసాచ్యూసెట్స్ కు చెందిన కంపెనీ కాగా హెచ్ఏఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. 80% జెట్ ఇంజన్ టెక్నాలజీని బదిలీ చేసేందుకు సహకరించేందుకు అప్పట్లో అమెరికా అంగీకరించింది. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం బదిలీలో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజన్లకు చెందిన అనేక కీలకమైన అంశాలున్నాయి. తప్పుపట్టకుండా ప్రత్యేక పూత, రూబిన్స్ మరమ్మతు టెక్నాలజీ, కాంప్రెషన్ డిస్క్ వంటి పలు కీలకమైన టెక్నాలజీ భారత్కు అందనుంది. నిజానికి ఇప్పటి వరకు ఏ దేశానికి ఈ ఇంజిన్ టెక్నాలజీని అమెరికా ఇవ్వలేదు. జనరల్ ఎలక్ట్రిక్స్ తయారు చేస్తున్న F414 ఇంజిన్తో భారత్ తయారు చేస్తున్న రెండో తరం తేలిపాటి యుద్ధ విమానాలకు అదనపు శక్తిగా మారనుంది. భారత వైమానిక దళానికి యుద్ధ విమానాలే వెన్నెముక. ప్రస్తుతం భారత వైమానిక దళం కోసం దేశీయంగా హెచ్ఏఎల్ తేలికపాటి యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. 83 తేలికపాటి యుద్ధ విమానాలకు జనరల్ ఎలక్ట్రిక్స్ కు చెందిన లైటర్ ఇంజిన్లను హెచ్ఏఎల్ వినియోగిస్తుంది. వచ్చే 20 ఏళ్లలో ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం కనీసం 350కి పైగా ఫైటర్ జెట్లను తయారు చేయాలని హెచ్ఏఎల్ ప్లాన్ వేసింది. ఈ ఫైటర్ జెట్లకు శక్తివంతమైన జీఈసీకి చెందిన F414 ఇంజిన్లను వాడనుంది. అసలు ఈ F414 జెట్ ఇంజిన్ ప్రత్యేకతలేంటి అంటే, అత్యాధునిక సాంకేతికతతో బహుళ లక్షణాలు ఉన్నాయి. వివిధ రకాల సైనిక విమానాలను జీఈ ఇంజిన్ సూపర్ పవర్ గా మారుస్తుంది. అత్యాధునిక ఫ్యూచర్లతో తయారు చేస్తున్న బోయింగ్ సూపర్ హార్నెట్, JEF-39 గ్రిపెన్, లాక్హీడ్ మార్టిన్ X-59 క్వెస్ట్ వంటి యుద్ధ విమానాలకు జీఈ ఇంజిన్లనే వాడుతున్నారు. ఒప్పందం మాత్రం ఆర్భటంగా జరిగింది. కానీ ఇంజిన్ల సరఫరాలో జీఈసీ చాలా జాప్యం చేసింది. 2023లో ఒప్పందం కుదిరితే 2025 ఆగస్టులో తొలి విడత ఇంజిన్లను జీఈసీ అందించింది. ఇక ఒప్పందంలో భాగంగా జీఈసీ, హెచ్ఏఎల్ కలిసి జెట్ ఇంజిన్లను భారత్లోనే తయారు చేయనున్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు అతిగతి లేదు. బహుశా ఇక ముందు ఈ ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందం మాత్రం అన్ని సమస్యలకు ఓ పరిష్కారంగా చెప్పవచ్చు. బహుశా అమెరికా భారత్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారి ఉండొచ్చు. కానీ పూర్తి సంబంధాలను మాత్రం ఇరు దేశాలు తెంచుకోలేదు. భారత్ ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉంటుంది. వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తినా చర్చలను మాత్రం ఆపలేదు. ఈ చర్చలు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికాతో రక్షణ ఒప్పందం చేసుకోవడం శుభపరిణామంగానే చెప్పొచ్చు. మున్ముందు వాణిజ్య ఒప్పందం కూడా కుదిరి ఇరు దేశాల మధ్య స్నేహబంధం పునరుద్ధరణకు అవకాశం ఉంది. మొత్తంగా తాజా పరిణామాలను చూస్తే ట్రంప్ మాటలు ఎలా ఉన్నా యాక్షన్లు మాత్రం కాస్త తగ్గాయని చెప్పవచ్చు. అందుకు ఈ రక్షణ ఒప్పందమే అతిపెద్ద నిదర్శనం. ఒకవేళ ట్రంప్ కూల్ అయితే మాత్రం వాణిజ్య ఒప్పందం కూడా త్వరలోనే కుదిరే అవకాశం ఉంది.